అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం రెండు విరుద్ధ ధృవాల మధ్య చిగుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ రోజు రోజుకు కూడా క్షీణిస్తూ చారిత్రక కనిష్ట స్థాయిల వైపు దూసుకుపోతుందని చెప్పుకోవాలి. అయితే అదే సమయంలో బంగారం ధర మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తూ అసాధారణంగా పెరుగుతోంది. అసలు రూపాయి బలహీన పట్టం వల్లే బంగారం ధర పెరుగుతోందా, లేక అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్ల కోతల అంచనాలు ఈ పసిడి పరుగుకు కారణమా? ఈ రెండు అంశాలు కలిస్తే రాబోయే రోజుల్లో తులం బంగారం ధర ఎంతవరకు పెరగొచ్చు? బంగారం పెట్టుబడిదారులకు నిజంగానే సురక్షితమైన ఆశ్రయం కాగలదా? రూపాయి బంగారం మధ్య ఉన్న ఈ సంక్లిష్ట సంబంధాన్ని విశ్లేషించడానికి, మార్కెట్ అంచనాలను తెలపడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ శ్రీరామ్ గారు. వారితో మాట్లాడదాం. వారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు అసలు ఇప్పుడు మనం బంగారం కొనడం సేఫ్ కాదు అంటారా? బంగారం ఎప్పటికీ సేఫేనండి. ఇది 2 యాంగిల్స్‌లో ఆలోచిస్తే ఇప్పుడు బంగారం వచ్చి ఇప్పుడు మార్కెట్‌లో ఆల్ టైమ్ హై ఎళ్ళింది. అంటే ఇప్పుడు మనందరికీ కూడా యాక్చువల్‌గా ఎంతో కొంత బంగారం ఉంటది కాబట్టి మనందరం కూడా ఆ రేట్ ప్రకారం చూసుకుంటే మనకి వాల్యూ కూడా పెరిగినట్టే కదా! సో, రెండో పాయింట్ ఏంటంటే గోల్డ్ ఇప్పుడు ఎందుకు బాగా పెరుగుతుంది అంటే అంతకుముందు బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్స్ కొనేవి. ఇప్పుడేమైందంటే డాలర్స్‌ని ఎవరు గూడా నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బంగారం కొంటున్నారు. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ మన ఇండియా కొంటుంది, చైనా బ్యాంక్ కొంటుంది, రష్యా కొంటుంది, బ్రిక్. సో, వాళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం వల్ల ఇప్పుడు ఇక్కడ బంగారం అనేది గోల్డ్ ఎప్రిషియేట్ అవుతుంది. సో, గోల్డ్ అయితే ఇక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇది కొత్త ఒరవడి అనమాట. అంతకుముందు మార్కెట్స్ తగ్గితే గోల్డ్ పెరిగేది. స్టాక్ మార్కెట్స్ తగ్గితే గోల్డ్ పెరిగేది. అలాగే స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గేది. ఇప్పుడేంటి గోల్డ్ యాక్చువల్‌గా ఇవాళ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది. అయినా గాని గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై ఉంది. అంటే దీని రీజన్ ఏంటంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా బయింగ్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఎవరు అంటే మనకి బ్యాంక్స్ అనమాట. రిజర్వ్ బ్యాంక్స్ మేజర్‌గా. సో, వాళ్ళ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ డిపాజిట్స్ వాళ్ళు పెంచుకోవటం వల్ల ఈ గోల్డ్ అయితే పెరుగుతుంది. ఎస్. అంటే శ్రీరామ్ గారు ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో గోల్డ్ కొనడం మంచిదే అంటారా? లేకపోతే ప్రస్తుతం ఆపమంటారా? మీరేం చెప్తారు? గోల్డ్ అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఆర్నమెంట్స్ కొనటం కన్నా ట్రేడ్ పాయింట్‌లో కొనటం బెటర్. బిస్కెట్ గానీ, లేకపోతే డిజిటల్‌లో గానీ, గోల్డ్ బీస్ కొనుక్కోవటం గానీ, ఇలాంటివి కొనుక్కోవటం వల్ల మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. గోల్డ్‌ని ఏంటంటే రెగ్యులర్‌గా ఏమవుతుంది ఒకసారి ఒక ఆర్నమెంట్ కొన్నామనుకోండి, గోల్డ్‌లో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆర్నమెంట్ గనక కొంటే అది మళ్ళీ అమ్మటానికి ఉండదు. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. ట్రేడబుల్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకురావాలి అంటే గోల్డ్‌ని మనకి ఏదో డిజిటల్‌లో గానీ, లేకపోతే బిస్కెట్‌లో గానీ కొనుక్కోవాలి. సో, ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి దాదాపు 130 ఆల్రెడీ వచ్చింది. 135 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, కాబట్టి ఏంటంటే ట్రేడబుల్‌గా కొనుక్కోండి. అంటే డిజిటల్‌లో ఈటీఎఫ్స్ గోల్డ్ బీస్ అని ఉంటది. ఈటీఎఫ్స్‌లో గానీ, లేకపోతే డిజిటల్ 1 గ్రామ్, 2 గ్రామ్స్ అలా లేకపోతే బిస్కెట్ రూపంలో కొనండి. జనరల్‌గా లేడీస్‌కి ఏంటంటే ఒకసారి ఆర్నమెంట్ గనక ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. అది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కాబట్టి గోల్డ్‌ని డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లా కాకుండా రొటేషన్ పాయింట్‌లో కొనుక్కోవచ్చు. అంటే మన సాంప్రదాయంలో గోల్డ్‌కి పెద్దపీట వేస్తూ ఉంటాం. మీరు చెప్పినట్టు ఇంతకుముందు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్‌లో గూడా ఎక్కువ కొంటూ ఉంటారు కదా సార్! అంటే ఇప్పుడు కొనాలా? వద్దా? అనేది కూడా అందరికీ ఒక సంశయం. అంటే రేపు తగ్గుతుందేమో, రేపు కొందామని అనుకుంటారు. ఆ లోపల పెరుగుంటుంది. ఈరోజు తగ్గుంటుంది గదా! సో, ఇది ఈ పాయింట్‌లో అయితే గోల్డ్ ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి. తగ్గినా ఎలా ఉంటున్నాయంటే ఎయిదర్ ఒక రూ. 5,000 తగ్గుతుంది కానీ, 1,00,000 రావటం గానీ, ఇప్పుడు 1,10,000 24 క్యారెట్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చంటే ఇంకా అర్థమవుతుంది ఏంటంటే, ఈ స్టాండర్డ్ నిలబడే స్టాండర్డ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక 50% అలా ఇన్వెస్ట్ చేసుకుంటే అంటారు. ఇప్పుడు మీరు బ్రాడ్‌గా థింక్ చేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో చూసుకుంటే 1,70,000, 2,00,000 కూడా టచ్ అవ్వచ్చు. ఇది నెక్స్ట్ 3 ఇయర్స్‌లో. కాబట్టి వెన్ కంపేర్డ్ విత్ దట్ ఇట్ ఈస్ బెటర్ రేటే కదా! సో, ఇవాళ హై రేట్ అనుకున్నాం. దాన్ని కంపేర్ చేయడానికి నిన్నటి రేట్ మీద ఇవాళ చూస్తున్నాం. బట్ రాబోయే రోజుల్లో చూస్తే ఎందుకంటే ఒరిజినల్‌గానే ఇవి గ్రో అవుతున్నాయి. ఫండమెంటల్‌గానే గ్రో అవుతున్నాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ వస్తుంది. సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి
ఇవి అవుతున్నాయి. బట్ ఎప్పుడైనా కరెక్షన్స్ వస్తాయి కానీ కంటిన్యూగా ఇక డౌన్ ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ 80,000, 70,000 వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. 2,00,000 వరకు వెళ్తుంది అని అంటున్నారు కాబట్టి అప్ టు 170 టు 2,00,000 వరకు వెళ్తుంది అని అంటున్నారు. ఎప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటే బెటర్ అని అంటారా? గోల్డ్ అదే మేడం. యాక్చువల్‌గా నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లో గోల్డ్ 2,00,000 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ 4 ఇయర్స్‌లో మనకి గ్రోత్ అలా ఉంటుంది. సో, కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ గానీ, అబోవ్ మిడిల్ క్లాస్ గానీ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫ్రీ అమౌంట్ డిపా ఇన్వెస్ట్ చేసుకోండి. మీ యొక్క ఫ్రీ అమౌంట్స్. అంతేగాని ఇప్పుడు గోల్డ్ కొందాము అంటే మనకి ఇప్పుడేంటంటే అసెట్ అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అసెట్స్ బిల్డ్ చేయాలంటే మనకి గోల్డ్ కూడా తీసుకోవాలి. గోల్డ్‌ని మనం ఇవాళ చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఇది కూడా ఒక అసెట్ అలొకేషన్ లాగా తీసుకోండి. గోల్డ్ కొనాల్సిందే కంపల్సరీ ఒక 20%, 30% ఇన్వెస్ట్‌మెంట్స్ గోల్డ్ మీద పెట్టుకుంటేనే బెటర్ మనకి. మీరు లాస్ట్ 6 మంత్స్ చూస్తుంటేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. అలాగే సిల్వర్ కూడా బానే పెరుగుతుంది. గోల్డ్ ఆర్ సిల్వర్ బోత్ ఆర్ ట్విన్ బ్రదర్స్ కాబట్టి మనకి ఇప్పటికే లేట్ అయిపోయింది. డిజిటల్ బాగుందనమాట. ఏంటి ఈటీఎఫ్ కానీ, బాండ్స్ కానీ లేకపోతే వీటిల్లో తీసుకోవచ్చనమాట. సో, బిస్కెట్ రూపంలో గానీ అలా తీసుకోవటమే. అంటే రాబోయే రోజుల్లో కొనే పరిస్థితి ఉందంటారా? లేదంటారా అసలు? మేడం ఎప్పుడు చూసినా గోల్డ్ ఇప్పుడు మీరు అన్ని సార్లు అలా అంటున్నారు. ఇవాళ 3 ఇయర్స్ బ్యాక్ మన సాలరీస్ ఎలా ఉన్నాయి? సో, ఇవాళ 1,00,000 సాలరీ అనేది కామన్ అయిపోయింది. 3 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ 1,00,000 అంటే ఎంత కష్టం. సో, అంటే మన ఇన్‌కమ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. ఈ మంత్ ఈ లాస్ట్ 2 మంత్స్ నుంచి కొంచెం అబ్‌నార్మల్‌గా పెరిగింది యాక్చువల్‌గా. యాక్చువల్‌గా అయితే ఎవ్రీ ఇయర్ 20,000 పెరుగుతుంది. యావరేజ్‌గా ది గ్రోత్ ఇయర్‌లీ 20,000 యావరేజ్ గ్రోత్ అనమాట. సో, ఈ ఇయర్ ఏమైందంటే 26 ఎండింగ్‌లో రావాల్సిన రేట్ ఈ ఇయర్ వచ్చేసింది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి 40,000 పెరిగేపాటికి కొంచెం అబ్‌నార్మల్‌గా ఉంది. యాక్చువల్‌గా ఇదేంటంటే 1,20,000, 1,10,000 ఆ రేంజ్ యాక్చువల్‌గా ఉండాలి. ఇప్పుడు 30 దాకా వెళ్ళిపోయింది. సో, నెక్స్ట్ ఇయర్ రేట్ కూడా ఇవాళ వచ్చేసింది. బికాస్ ఆఫ్ దట్ ఎందుకంటే ఈ అమెరికా ట్రంప్ ఎఫెక్ట్ బాగా పడుతుంది. సో, డాలర్ యాక్చువల్‌గా కొనాల్సిన కంట్రీస్ అన్నీ కూడా ఈ గోల్డ్ కొంటున్నాయి. దాంతో ఇది డబుల్ ఇంపాక్ట్ వచ్చింది. బట్ నెక్స్ట్ ఇయర్‌కి ఏదన్నా ఆయన ట్రంప్ గారు కనుక కొంచెం నార్మల్ అయితే ఈ గోల్డ్ తగ్గుతది. బట్ తగ్గినా 1,10,000, 1,20,000కి నార్మల్‌గా వస్తుంది. ఓకే. బట్ బట్ 1,20,000 ఓవరాల్‌గా ఉండడం మాత్రం పక్కా. అవునండి. యెస్. అంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అంటారు. గోల్డ్ ఇన్వెస్ట్ అంటే ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5,000 తగ్గినా గానీ తట్టుకోవాలి. అంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఇప్పుడు ఈ ట్రేడ్ లాగా చేయొద్దు. అంటే ఒక ఇన్వెస్ట్ చేసాము పెరిగితే అమ్ముకుందాం. లేకపోతే వెయిట్ చేయండి. సో, మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ బై చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. అంటే ఒక 2 ఇయర్స్ ఆర్జన్‌లో మనం వెయిట్ చేసేటట్టు కొనుక్కోవాలి. షార్ట్ టర్మ్ కాదు. ఓకే. షార్ట్ టర్మ్ ట్రేడ్ కాకుండా మనం చేసుకోవాలి. సార్ ఇంకా మనం డాలర్ విషయానికొస్తే రూపాయి అయితే బలహీనపడుతుంది. ఏంటసలు దీనికి మీరేం చెప్తారు? రూపాయి ఎప్పటినుంచో ఉందండి. ఇది ఈవెన్ ఆగస్ట్ నుంచి కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే యూఎస్ నుంచి మేజర్ మన ఎక్స్‌పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. $87 బిలియన్ వ్యాపారం ఆగిపోయింది. కాబట్టి ఏంటంటే డాలర్ అవుట్‌ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్‌ఫ్లోస్ తక్కువ ఉన్నాయి. సో, ఇది యాక్చువల్‌గా ఇది జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇండియన్స్. గవర్నమెంట్ తీసుకున్నారు కానీ ఇక ఎక్స్‌పోర్ట్స్ ఈ మంత్ బాగా గ్యాప్ వచ్చేసింది ట్రేడ్ గ్యాప్. మనకి మేజర్ ఇంపోర్ట్స్ అన్నీ ఆయిల్ ప్లస్ ఈ యొక్క గోల్డ్. ఈ 2 కూడా పేమెంట్స్ ఎక్కువగా డాలర్స్‌లోనే జరుగుతాయి. మనకి రిటర్న్స్ రావాల్సినవన్నీ కూడా ఆగిపోయినాయి. యాక్చువల్‌గా ఐటీ మేజర్ మనకి డాలర్స్ ఇచ్చే ఇంపోర్ట్స్ అనమాట. ఎక్స్‌పోర్ట్స్ ఐటీ ఉంది, ఫార్మా ఉంది. ఫార్మా, ఐటీ 2 కూడా ఇప్పుడు బాగా డౌన్‌లో ఉన్నాయి కాబట్టి డాలర్స్ మనకి ఫ్రీక్వెంట్‌గా ఇప్పుడు రావట్లేదు. కాబట్టి మనకి ఇది టెంపరరీగా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది ఇది. ఇది యాక్చువల్‌గా అంటే మన నేచురల్‌గా ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది అంటారా? మనం అప్పుల్లో ఉన్నామా? ఏంటి మన ఆర్థిక వ్యవస్థ? ఇప్పుడేంటంటే మనం ఆల్టర్‌నేట్ చూస్తున్నాము. ఇప్పుడు డాలర్స్‌కి, ఇండియాకి తేడా వచ్చినంత మాత్రం మన ఆర్థిక వ్యవస్థకి వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మనం యెన్‌లో చూసుకోవచ్చు, పౌండ్‌లో చూసుకోవచ్చు. ఒక్క డాలర్ యూఎస్‌తో మనకి డీలింగ్ తగ్గితే అన్నంత మాత్రాన మనకి మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏం తేడా ఏం లేదు. ఎందుకంటే ఇవాళ డాలరు అంతకుముందనమాట. అంతకుముందు డాలర్‌కిను, యూఎస్ డాలర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడేంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ కంట్రీస్ ఆల్సో. దాదాపు 100 కంట్రీస్‌తో మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఒక్క యూఎస్ యొక్క ఎఫెక్ట్‌ని వేరే 100 కంట్రీస్ ద్వారా తగ్గించుకుంటాం. సో, నెక్స్ట్ 6 మంత్స్‌లో అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డాలర్ పెరిగినంత మాత్రాన ఇండియా ఎకానమీ వచ్చిందని నష్టం లేదు. ఒకప్పుడు వచ్చేది.
ఇవాళ ఆయిల్ అంతా రష్యాతో మనం ఎక్కువ రిలేషన్ దేనికంటే మనకి ఇండియన్ రూపీస్లో ఇస్తున్నాం పేమెంట్స్. అలాగే సౌత్ ఆఫ్రికాతో అదే అరేబియాతో కూడా ఇండియన్ కరెన్సీలో ఇస్తున్నాం. కాబట్టి డాలర్‌కి తగ్గినంత మాత్రాన ఇవాళ డాలర్‌కి, రూపీకి రిలేషన్ బట్టి మన ఇండియన్ ఎకానమీ ఉంది అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ బ్రేక్‌ఔట్ అయిపోయింది. అంటే ప్రతి పేమెంట్ డాలర్‌తో అవ్వట్లేదు ఇప్పుడు. అంటే రూపాయి పడిపోతే పెట్రోల్ పంపులు మన జోబు పోయినట్టేనా? అంటే పెట్రోల్‌కి ఇప్పుడు తగ్గిపోయింది మేడం. ఎందుకంటే రష్యన్ పెట్రోల్ కొంటున్నాం గదా! లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే మీరు ఒకటే స్టాండర్డ్‌లో ఉంది. 1,10,000, 109 మధ్యలోనే ఉంది. సో, ఒకప్పుడు మీరన్నట్టు డాలర్‌కిను, రూపీకి చాలా ఉండేది. ఒకప్పుడు అమెరికా మార్కెట్స్ ఆంక్షలు పెట్టంగానే ఇండియన్ మార్కెట్స్ అన్నీ డౌన్ అయిపోయేవి. ఇండియా మొత్తం కుదేలైపోయేది. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. అంటే అమెరికా మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది మనది. సో, ఇప్పుడు మనకి చూడండి H1B ఆయన ట్రంప్ గారు ఎన్నో రకాలుగా మనల్ని బాధపెట్టారు. బట్ స్టిల్ లాస్ట్ 4 మంత్స్‌లో మార్కెట్స్ చాలా డౌన్ అయినా గానీ, ఇవాళ ఏమైంది మళ్ళీ ఆల్ టైమ్ హై మా ఇండియన్ మార్కెట్‌కి వచ్చేసింది. అంటే ఏంటంటే యూఎస్ మీద డిపెండెన్సీ చాలా తగ్గించేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ డాలర్ వీక్ అయినంత మాత్రాన మనకొచ్చిన నష్టమేం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ కరెన్సీ అంతే. అంటే మన ఇంకే రూపాయి రోజు రోజుకు డాలర్ ముందు తల వంచడానికి లోపలేమైనా రీజన్ ఉంది అని అంటారా? లోపలేంటి మేడం డైరెక్ట్ కనపడుతుంది. రీజన్ ఏంటంటే, మన దగ్గర ఎఫ్ఐఐస్ బయటికెళ్ళిపోతున్నారు. ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ ఇప్పుడు డాలర్ మనకి రావాలంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియాలో గనక డాలర్ రావాలంటే. ఒకటి స్టాక్ మార్కెట్‌లో పెట్టాలి. లేదా ఎఫ్‌డిఐస్ రూపంలో పెట్టాలి. మూడోది అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ డాలర్స్ పంపించాలి. ఈ మూడిట్లో ఏది అవ్వట్ల. ఎందుకంటే అక్కడ వాళ్ళకే కష్టంగా అయిపోతుంది. అమెరికాలో ఉండే ఇండియన్స్ వాళ్ళు బతకడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి రెమిటెన్స్ జరగట్ల. ఇక్కడ ఉన్న మార్కెట్‌లోంచి ఎఫ్ఐఎస్ డైలీ డబ్బులు తీసేసుకుంటున్నారు. మూడోది ఇండియాలో పెట్టుబడులు యూఎస్ పెట్టట్లేదు. కాబట్టి ఇండియాకి డాలర్స్ రావు. తగ్గుతున్నాయి. కాబట్టి కరెన్సీ డెఫినిట్‌గా ఎఫెక్ట్ పడుతుంది. ఆర్‌బీఐ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు కానీ ఆర్‌బీఐ దగ్గర కూడా తక్కువే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంటర్వెన్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు ఓన్లీ డాలర్ మనకి డీలింగ్ దేనికి? అమెరికాతో ఓన్లీ రిలేషన్. వాళ్ళెటు వద్దనుకుంటున్నారు. $80 బిలియన్ ఎకానమీ వాళ్ళకి అవసరం లేదంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ చూస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి తలకాయ ఉంచేసేసి వాళ్ళు చెప్పినవన్నీ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ లేము. లాస్ట్ 3 మంత్స్ నుంచి ట్రేడ్ డీల్ జరగలేదు. ఆగింది. అలాగే అంటున్నాం. బట్ ఇవాళ మనకి రష్యన్ ప్రెసిడెంట్ ఇవాళ మన ఇండియా టూర్‌లో ఉన్నారు. ఇట్ షోస్ ఇవాళ డాలర్ డిపెండెన్సీ లేదు. ఇట్ షోస్ ఇండియాస్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. కాబట్టి వాళ్ళు మననేదో కొంచెం ఇంకొక 2, 3 నెలలు టెన్షన్ పెడతారు గానీ తర్వాత వాళ్ళు కూడా నార్మల్ అవుతారు. ఇవాళ ఇండియా ఈజ్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మీరన్నట్టు ఏంటంటే లాస్ట్ 3 మంత్స్, 3 ఇయర్స్ బిఫోర్ ఇదంతా స్టోరీ కరెక్ట్. కానీ ఇవాళ ఈ స్టోరీ కరెక్ట్ కాదు. సో, డాలర్ తగ్గినా పెద్ద నష్టం ఏం లేదు. ఓకే. సార్ ఫైనల్‌గా గోల్డ్ కొనే వాళ్ళకి, సామాన్యులకి మీరు ఫైనల్‌గా ఏం చెప్తారు? గోల్డ్ డైలీ కొంటానన్నా కొనండి. ఒక్కొక్క గ్రామ్ గానీ, డిజిటల్‌లో గానీ అది బై చేయటమే. లాస్ట్ 3 మంత్స్ నుంచి, 4 మంత్స్ నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే గోల్డ్ అయితే పెరుగుతుంది. ఇది కన్ఫర్మ్. సో, గోల్డ్ పెరుగుతుంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఎర్లీ బర్డ్స్ లాగా ఇంకా మనం అప్పుడప్పుడు తగ్గినా బట్ అది మళ్ళీ డిస్కౌంట్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న 2 డేస్ బ్యాక్ ₹2000 తగ్గింది. మళ్ళీ ఇవాళ నార్మల్ అయిపోయింది. సో, సిల్వర్ కూడా అంతే. సిల్వర్ నిన్న 5000 పాయింట్స్ డౌన్ అయింది. ఇవాళ 3000 పెరిగింది. కాబట్టి ఏంటంటే తగ్గినంత మాత్రాన మళ్ళీ అది అప్ ట్రెండే కనపడుతుంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్స్ బోత్ ఆర్ అప్ సైడ్. సో, ఫ్రీ అమౌంట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది నా సజెషన్. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి.